నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు నరేష్. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తర్వాత కేటీఆర్ కి హైకోర్టు ఊరట అనే వార్తలు మనం చూస్తున్నాం. ఇంతకీ కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఏం జరుగుతోంది? ఈ కార్ రేస్ విషయంలో నిజంగా 55 కోట్లు ఏ అధికారిలో కూడా తెలియకుండా కేటీఆర్ విదేశాలకు ట్రాన్స్ఫర్ చేసిండా? మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ తిరుపతి వర్మ గారు ఉన్నారు. స్వామి నమస్తే. నమస్తే అండి. కేటీఆర్ ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్ల కుంభకోణం అంటున్నారు. 55 కోట్లు దేశం దాటి వెళ్ళిపోయినాయి. దాదాపు 600 కోట్లు పోవాల్సిందే, నేను ఆపినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. వాడి వేడి చర్చలు గత 3 రోజులుగా అసెంబ్లీలో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా తాజాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేటీఆర్ కోసం మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి తెలుసు అని ఏకవచనంతో మాట్లాడటం, పేరు పెట్టి పిలవడం, స్పీకర్ కూడా బాన్ చేసిండు. ఏం చెప్తారు స్వామి? అంటే ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పేరు పెట్టి పిలవడం అంటే హానర్ చేయకపోవడం అనేది ఒక మంత్రిగా చేసిన వ్యక్తికి తెలియకపోవడం అనేది దురదృష్టం. రెండు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తికి అంటే ముఖ్యమంత్రిని ఏ విధంగా సంబోధించాలి, ఏ విధంగా పిలవాలనే విషయం కూడా తెలియకపోవడం అనేది మన దురదృష్టకరం. ఎందుకంటే 20 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో ఉండి రకరకాల ప్రజా సంఘాలతో, రకరకాల వ్యక్తులతో కలిసిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం అనేది నిజంగా ఇది హాస్యాస్పదం అండ్ ఒక దురదృష్టకరం అనుకోవాలి. కేసీ విషయానికి వస్తే ఏసీబీ కేసులో అంటే ఇంతకుముందు 2023లో జరిగిన ఒక అవకతవకలు, అంటే వాళ్ళ గవర్నమెంట్ నుండే వచ్చిన అవకతవకల ద్వారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ వల్ల అది సిఎస్ గారికి చెప్పడం జరిగింది. సిఎస్ గారు ఇది ఒక ఐఏఎస్ ఆఫీసరు, మాజీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి గవర్నర్ ఒక నివేదిక కోరి గవర్నర్ యొక్క పర్మిషన్ అడిగింది. ఆ పర్మిషన్ అడిగేసరికి పర్మిషన్ ఒక 10 days 15 days లేట్ టైం పట్టింది. ఆ టైం పట్టిన తర్వాత ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సిఎస్ గారు వెంటనే ఏసీబీ గారు దీంట్లో అంటే కొంచెం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది కాబట్టి కొంచెం అమౌంట్ మిస్యూజ్ అయింది కాబట్టి అంటే ఒక ఫండ్ అనేది వేరే దేశానికి పోయింది కాబట్టి ఏ విధంగా లెక్కలు లేవు కాబట్టి సో దాని విషయంలో సిఎస్ గారు ఏసీబీ గారిని అప్రోచ్ అయ్యారు. వెంటనే వాళ్ళు క్రైమ్ బుక్ చేస్తారు. ఎందుకంటే వెంటనే ఎట్లా చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎట్లా క్రైమ్ బుక్ చేస్తారని ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం ఏంటంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసే ముందు ఒక కంప్లైంట్ ఇస్తే క్రైమ్లో, ముఖ్యంగా క్రైమ్లో వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఏ పంతాలో ఉండదని ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని బట్టి, ఎందుకంటే అది అటానమస్ బాడీ, అటానమస్గా చేస్తారు. అంటే ఇక్కడ ఏం అంటే దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఏమైనా కరప్షన్ కానీ ఏమైనా ఏదున్నా కానీ వాళ్ళు అటానమస్గా చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒకటే రోజు అంటే ఈవినింగ్ వరకు ఎఫ్ఐఆర్ అయింది, మార్నింగ్ వరకు క్వాష్ పిటిషన్ వేసారు. 482 ప్రకారం క్వాష్ చేసారు. క్వాష్ చేసిన గౌరవ ధర్మాసనం ఏం చేసిందంటే దానికి ఒక 10 రోజులు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ ఏం చేస్తారో చేసుకోండి. మనం చూసినాం చాలా హెడ్లైన్స్. నేను లోపలేస్తా అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది, లోపలికి పోతాడు అని. కేటీఆర్ ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడిన కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు వేసినాడు, ఎందుకు వేయించాడు? నిన్నటి స్టేట్మెంట్ కంటే ముందు, అంతకుముందు కేటీఆర్ గురించి ఎక్కడ కూడా లోపలిస్తా అది అనలేదు. అంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూసుకుంటుంది. ఏసీబీ వాళ్ళు కానీ పోలీసు కానీ ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అదని చెప్పలేదు. వాళ్ళే జబ్బలు జరుచుకొని పోయి హైకోర్టులో అప్రోచ్ చేయాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందు ఎఫ్ఐఆర్ స్టేజ్లో జస్ట్ కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ బేస్డ్ ఆన్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి దీంట్లో A1, A2, A3తో పాటు కొంతమంది ఉన్నారు, మరికొంతమంది ఉన్నారని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కాపీలో మనం చూస్తున్నాం. క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ 12/2024లో ఉంది. సో దాన్ని ఏంటంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకుంటారు. తీసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ చేసిన తర్వాత దీనికి సరంజాస దీంట్లో ఉన్నదా లేదా, అసలు ఏ కోణంలో చేస్తున్నారు అనే విషయం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోణం ఉంటుంది. ఆ కోణం లేకుండానే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళేసరికి హైకోర్టు వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు, దీంట్లో ఏం లేదు కానీ అనుకుంటారు. అంటే ఎందుకు ఉంటుందంటే అక్కడ ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉంది, దేర్ ఇస్ నో, అంటే అప్పటి వరకు ఎక్కడైనా డాక్యుమెంట్ కానీ అవి కానీ ఏం లేదు. సో ఒక 7 days తర్వాత, ఒక 1 week తర్వాత దీనికి సంబంధించి కౌంటర్ వే అని చెప్పి ఏజీ గారిని కోరడం జరిగింది.
ఏజీ గారిని గురించి తర్వాత నెక్స్ట్ ఒక 2 days వరకు అంటే 10 days వరకు అరెస్ట్ చేయొద్దండి అని చెప్పారు. ఇక్కడ అరెస్ట్ అనే వర్డే రాలేదు, నోటీస్ అనే వర్డే రాలేదు. కానీ ఆయన అదే జబ్బలు జరుచుకున్నట్టు పోయి హైకోర్టును అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత ఇది ఇప్పుడు ఆయన ఏమన్నా దానికంటే ముందు కేటీఆర్ గారి స్టేట్మెంట్ ఏంటి, నన్ను ఏం చేస్తారో చేసుకుని ఒక వర్డ్ యూజ్ చేసిండు, ఇట్లా అని వర్డ్ యూజ్ చేసిండు. ఆ వర్డ్ ప్రకారం నీకు అంత భయం లేనప్పుడు, కేసులో ఏం లేనప్పుడు హైకోర్టు ఎందుకు అప్రోచ్ అయ్యావు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి నువ్వు సహకరించాలి. నువ్వు సహకరించకుండా పోయి నువ్వు హైకోర్టులో పాస్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు? నువ్వు ఏ విధంగా సహకరించినట్టు? సో నువ్వు ప్రాంప్ట్ గా ఉంటా అంటున్నావు, ట్రాన్స్పరెంట్ గా ఉంటా అంటున్నావు. 101% భయం ఉంటుందండి. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరైనా నేనైనా చట్టం ముందు అందరు సమానులే. మొన్న మీరు అన్నట్టు చెప్పిన ఒక రోజు ముందు చెప్పాను అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని చెప్పి, అరెస్ట్ అయ్యిండు. ఎవరైనా కానీ చట్టం ముందు అందరు సమానులే. మళ్ళీ ఇక్కడ ఎక్కువ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా అవినీతి పనులు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ డెఫినెట్లీ వాళ్ళంతా చూస్తాం, వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. ఎందుకంటే మా ప్రభుత్వంలో అవినీతి అనేది తావు లేకుండా చేస్తా అని చెప్పి మంచి అంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తనే స్టేట్మెంట్ ఇచ్చిండు. రైట్, మంచి పాయింట్ చెప్పినారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నన్ను డిటెన్షన్ సెల్లో వేసినారు, గతంలో డిటెన్షన్ సెల్లో ఒక్కరు కూడా లేరు, 16 రోజులు ఉన్న నేను ఒక ఐఎస్ఐ తీవ్రవాదిని ఏ విధంగా వేస్తారో ఆ విధంగా నన్ను ఆ డిటెన్షన్ సెల్లో వేసినారు అని చెప్పి చెప్తున్నాడు. సో ఆయన మాట్లాడాడు అంటే గతంలో ఈ ఓటుకునే కేసుకి సంబంధించి ఏం చెప్తారు దీనిపైన? డిటెన్షన్ అంటే దీనికి సంబంధించి ఏంటంటే దేశద్రోహం కేసులో అరెస్ట్ అవుతారు కదా, అరెస్ట్ అయితే వాళ్ళకు ఒక చీకటి గదిలో బంధిస్తారు. సో వాళ్ళకి ఏంటంటే బయట ప్రపంచం ఏ డేనో ఏ నైటో ఏ రోజో తెలియకుండా చూడడానికి చేస్తారు. సో అట్లాంటి దాంట్లోనే అంటే అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తినే అంటే ఒక నాయకుని ప్రజానాయకుని తీసుకుపోయి డిటెన్షన్ సెల్ వేసినని మీరు అంటున్నారు. సో దాని అసెంబ్లీ అనవచ్చు. అదే దాని ప్రకారం నీకు జరిగి ఉండొచ్చు. అంటే దేశద్రోహం డిటెన్షన్ సెల్ ఎందుకు అంటే వాళ్ళు చేస్తేనే ఒకటి, వీళ్ళు చేస్తే ఇంకొకటి అన్నట్టు వాళ్ళు ఆ విధంగా చేసినప్పుడు అట్లా చేస్తారేమని వీళ్ళు భావిస్తున్నారు. అంటే దేశద్రోహం అంటే ఇప్పుడు డబ్బులు అంటే నాయకులను కొనడం కూడా దేశద్రోహం కింద. దేశద్రోహం అంటే ఐఎస్ఐ ఏజెంట్లు అంటే కులాల మధ్యలో, మతాల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో, దేశాల మధ్యలో అంటే విద్రోహం, విస్ఫోటనం చేయడం, అది ఒక హరాచకం చేయడం అండ్ వాళ్ళ సంబంధించి ఇంకా ఏమంటారు అంటే వర్డ్ బాంబులు పెడతారు కదా, ఆ బాంబులు పెట్టి విస్ఫోటనం చేసి జనాల అంటే ప్రజల యొక్క చావులకు గురి అక్కడ ఒక అలజడిని సృష్టించే వాళ్ళను ఐఎస్ఐ ఏజెంట్లుగా గుర్తిస్తారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా గుర్తించినప్పుడు వాళ్ళను డిటెన్షన్ సెల్లో వేస్తారు కదా, అంటే చీకటి కోణంలో బంధిస్తారు కదా, చీకటి గదిలో బంధిస్తారు కదా. ఆ బంధించే టైప్లో అట్లా బంధించారని వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు నేను అంటే మీడియా ద్వారా చూసాను నేను. సో వీళ్ళు అంటే ఇక్కడ కేసుకు వచ్చేసరికి, ఏజీపీ కేసుకు వచ్చేసరికి ఇక్కడ ఏమిట్లో ఏం జరగకముందే వాళ్ళు క్వాష్కి వెళ్ళడం జరిగింది. గౌరవ ధర్మాసనం 10 days టైం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే 27th రోజు ఏజీ గారు కౌంటర్ ఫైల్ చేస్తారు. కౌంటర్ ఏ విధంగా అంటే ఇక్కడ ఏం జరిగింది, ఎంత డాక్యుమెంట్ రికవరీ, దానికి సంబంధించిన డబ్బులు ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఏ రూపంలో ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయింది అంటే ఇంకొకటి ఇక్కడ ఆ టైం వరకే అంటే రెండో అమౌంట్ అంటే 3 వాయిదాల ప్రకారం కట్టిరు. 3 ఇన్స్టాల్మెంట్లు కట్టేసరికి రెండో ఇన్స్టాల్ వరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి ఒక 10 crores కంటే ఎబోవ్ ఉన్నప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పర్మిషన్ తీసుకున్నట్టు కానీ అక్కడ చేసినట్టుగా లేదు. దీనికి సంబంధించి ఏజీ గారు 27th రోజు కౌంటర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ కౌంటర్లో ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది, దాంట్లో ఎవరు రికవరీ, ఎవరి అకౌంట్ నుండి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, ఆ ఫారిన్ ఫండ్ ఎంత అయింది, దీంట్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినాక కూడా ఒక 10 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీగా వాళ్ళు చెప్పాల్సి వస్తుంది, ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న పెండింగ్ వర్క్లైనా ఏదైనా కానీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా తీసుకోపోయిన దాఖలాలు లేవు. అంటే ఈ మధ్యలో ఒకసారి ఈ కేటీఆర్ గారు ఏమన్నారంటే, నేను 700 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చిన మన తెలంగాణ ప్రభుత్వానికి అదే చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వానికి తీసుకొచ్చినప్పుడు 700 కోట్లు ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన లెక్కపత్రాలు ఎక్కడున్నాయి, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ లేవు. ఈ కార్ రేస్ లో ఈ డీటెయిల్స్ లేకపోవడం వల్ల వీళ్ళు మధ్యలో ఒప్పందం కూర్చుకొని వాపస్ వెళ్ళిపోయారని కూడా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, కేటీఆర్ గారు ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు అంటే దీంట్లో మీదే ఒక డౌట్ఫుల్ ఉంది. మళ్ళీ వస్తూ ఒకటి చెప్తూ ఒకటి ఏమన్నారంటే, మీరు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే రాబోతుంది, సో ఎన్నైనా ఏమైనా చేయొచ్చు, ఎన్నైనా ఏ ప్రోగ్రామ్ అని చేయొచ్చు మేమని చెప్పి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. అంటే అక్కడ మీరు ఆల్రెడీ వాళ్ళు రద్దు చేసుకున్నారని చెప్పారు. సో 700 కోట్లు జరిగినాయని చెప్పారు. సో 55 కోట్లు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినట్టు మనకు హెచ్ఎండిఏ లెక్కలలో ఉన్నాయి.
సో దీనికి సంబంధించి ప్రాపర్గా మీరు లెక్కలు చూపించలేదు. ఇదంతా ప్రజల సొమ్ము అండి. ప్రజల సొమ్ముతో మీరు ఎట్లా చేస్తారు? మీరు దేశం విడిచి అమౌంట్ ఎట్లా పంపిస్తారు మీరు? మీరు చెప్పేటప్పుడు కనీసం అంటే మాట్లాడేటప్పుడు ఆ అహంకారంతో దాంతో ఎందుకు మాట్లాడాలి? మీరు ప్రాపర్గా వేరే చెప్పండి. మీరు ఇక్కడనే మీరు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టమంటారు. ఇక్కడనేమో మీరు చెప్పరు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించరు. ఎందుకు అది? సో మీరు అంటే కరెక్ట్‌గా నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంటే మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించండి. రేపు పొద్దున పోయి స్టేట్మెంట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూస్తుంది. నెక్స్ట్ హైకోర్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ 27th తర్వాత 30 లేదా 31st నైట్ న్యూ ఇయర్ సందర్భంగా కేటీఆర్‌ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. 99% అరెస్ట్ అవుతాడు ఈసారి పక్కాగా. అంటే దీంట్లో ఎట్లుంటదంటే ఈ ఏసీపీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు చేసిన డాక్యుమెంట్ ఏదైతే రికవరీ చేస్తారో దానికి సంబంధించిన విట్నెస్ స్టేట్మెంట్లు, దానికి సంబంధించి ఇంకా ఎంతమంది అక్యూజ్ ఉన్నారు, ఇదంతా ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని బట్టే ఉంటుంది. సో అది కౌంటర్ వేసిన తర్వాత హైకోర్టులో ఆల్రెడీ 27th రోజు పెండింగ్ ఉన్నది. దీని తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆ తర్వాత అరెస్ట్ అవుతారా, నోటీస్ ఇస్తారా అనేది డిపెండ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? అంటే ఇక్కడ ఆయన నేరం చేసిండు అని భావిస్తే, కోర్టు కూడా భావిస్తే 101% అరెస్ట్ అవుతాడు. లేదు అంటే కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడో మనం ముందు చెప్పలేం కదా. సో ఈ కౌంటర్ను బట్టి వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ బట్టి కేసు ఉండబోతుంది. ఓకే. అలాగే కేటీఆర్ ఆయన లాయర్ సుందరం సుప్రీంకోర్టు అడ్వకేట్ సివి సుందరం ఆయన 2 గంటలకే కొన్ని లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారని విన్నాం. ఎట్లా ఉంటుంది ఆయన ఛార్జ్? ఎట్లా ఉంటుంది? అంత ఖరీదైన లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటారు కేటీఆర్కి? సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఛార్జ్ చేస్తారు. అంటే ఎవరైనా కానీ ఆ పర్సనల్గా ఛార్జ్ విషయంలో ఎథిక్స్ అండ్ ఆ రూల్ ప్రకారం ఉంటుంది, అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. ఒక విషయం ఇక్కడ మీరు గ్రహించాలి. అదే లఘుచర్లకి నీ కేటీఆర్ విషయంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎంగేజ్ చేసినావు. నీకు లఘుచర్ల విషయంలో ఎందుకు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎందుకు ఏం చేయలేదు మీరు? అంటే ఇంటెన్షనల్లీ కేటీఆరే లఘుచర్లకు సంబంధించిన వాళ్ళని లోపల పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది ఒకసారి మీరు గ్రహించండి. లఘుచర్ల వాళ్ళకు ఎక్కడ లోకల్కి ఇక్కడ ఉన్న అడ్వకేట్లతోనే వాదించారు. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు సంబంధించి హైకోర్టుకు సంబంధించిన అడ్వకేట్లు కొంతమంది వచ్చారు. కానీ అదే సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎందుకు ఎంగేజ్ చేయలేదు? మీకు మీ సైడ్ న్యాయం ఉందని చెప్పినప్పుడు, న్యాయం ఉందని భావించినప్పుడు, తొందరగా బెయిల్ రావాలనిపించినప్పుడు, అంటే దీనికి ఇంటెన్షన్ మీకు ఉన్నది. లఘుచర్ల వాళ్ళు కొంతమంది కొన్ని రోజులు లోపల పెడితే ఒక 30 రోజులు 40 రోజులు మనం ఇష్యూ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ అంటే బురద జల్లే అవకాశం ఉంటుందని చెప్పి భావించారు. అంటే ఒక కాన్స్పిరసీ మీలో కనబడుతుంది కదా. కనబడకుంటే మీరు ఎందుకు అట్లా చేస్తారు అని నేను అనుకుంటున్నా ఆ విషయం. సరే ఏ విధంగా ఉంటుందో ఆ చట్టం నిర్ణయిస్తుందో భగవంతుడు నిర్ణయిస్తాడు. సో చాలా లక్షలు అవుతాయి 2 గంటలకి అని చెప్పేసి కూడా వార్తలు వింటున్నాం. ఆయన గురించి ఎక్కువగా చాలా మంది సర్చ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ ఏంటంటే హవర్స్ లెక్క కూడా ఛార్జ్ చేస్తారు. సో ఇదంటే ఈ కేసుకు సంబంధించి చదవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఏమి ఇంతకుముందు జరిగిన ఉంటాయి కదా, జడ్జిమెంట్లు ఉంటాయి కదా, ఆ జడ్జిమెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దాని ప్రకారం వాళ్ళు వాదిస్తారు కాబట్టి ఆ సీనియర్ ప్రకారం ఛార్జ్ చేస్తారు. దాంట్లో ఏమంటే యాజ్ పర్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం, అడ్వకేట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటుంది. సో దాన్ని ఎవరి ఇష్టం, ఒక 2 లక్షలు చేస్తారు, 1 లక్ష చేస్తారు, 4 లక్షలు చేస్తారు. దాన్ని ఇక్కడ నుంచి కూడా లండన్లో కూడా హరీష్ సాల్వే ఉన్నారు, లండన్లో కూడా వాదిస్తారు. లండన్లో కూడా వాదించే అవకాశం ఉంటుంది. సో అట్లా దానికి మనం అంటే ఛార్జ్ గురించి మనం డిస్కస్ చేసి ఏం లేదు. ఒకసారి కేటీఆర్ కనుక అరెస్ట్ అవుతే గతంలో మాట్లాడుకున్నట్టు ఫోన్ ట్యాపింగ్ కానీ లేదా కొన్ని సంఘటనలు జరిగినాయి కేటీఆర్కి సంబంధించి, అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద విషయం. ఇప్పటికి దాదాపుగా 6 months 7 months పైన అయిపోయింది వాళ్ళ లోపల ఉన్నంత వరకు. దాంట్లో ఒక ఏసీపీ స్థాయి వ్యక్తులతో ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తులు ఉన్నారు లోపల దాంట్లో. సో ఐపీఎస్ వ్యక్తి స్థాయి వ్యక్తులే ఒక 6 months లోపల అంటే ఎంత అరాచకం చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి మీరు. ఎంత దారుణమైన అంటే ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత అంటే ఇంతకుముందు గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చేసి ఉండొచ్చు. ఎవరు చేస్తారు? వెరీ కాన్ఫిడెన్షియల్ గా ఒక ఐఎస్ఐ ఏజెంట్కి సంబంధించి, లేదంటే దేశద్రోహానికి సంబంధించి, లేదంటే మన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారని ఒక విషయం తెలిసినప్పుడు అది విత్ పర్మిషన్తో చేస్తారు. వీళ్ళు ఎవరిది పడితే వాళ్ళు, ఎక్కడ పడితే వాళ్ళది, హీరోయిన్లది, బయటది, లోపల అందరిది చేసి పెట్టారు. సో చేయడం వల్ల అది డెఫినెట్లీ అది శిక్ష అరువులే, అది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది, మనం చెప్పలేము. ఓకే, ఈ కేసు ఎట్లా బయటపడ్డది స్వామి? ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినారు అని చెప్పేసి ఎట్లా బయటకు వచ్చింది ఇవన్నీ? ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎట్లా అంటే ఇప్పుడు ప్రభుత్వం మారగానే ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది, సేమ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది.
ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పుడు సో గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఇట్లా జరిగినాయి సార్, ఈసారి చేస్తారా లేదా అని అంటే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు, అంటే ఒక డిస్కషన్ జరిగి ఉంటుంది. ఓకే. సో డిస్కషన్ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి విషయాలు మన ప్రభుత్వంలో చెల్లవు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు చాలా దూరంగా ఉంటాం. సరే, ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగిన నష్టాలు ఏంటి, జరిగిన లాభాలు ఏంటంటే దానికంటే ముందు చాలా నష్టాలు ఉన్నాయి. అంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా నష్టాలు అని చెప్పి ఈయన గ్రహించడం జరిగింది. ఆ నష్టాల వల్ల కాదు, కొంతమంది జీవితాలే పోయినాయి, కొంతమంది అంటే చాలా మందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసారు, చాలా మంది రాజకీయంగా దూరమైనరు. ఇంతెందుకండి, బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మనకు న్యూస్ వస్తుంది, చూసినాం మనం. సో ఇంతకంటే దారుణం ఉంటుందా, ఇదేంటి అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ కేసులన్నీ బయటపడ్డాయి. సో అక్కడ స్టార్ట్ అయింది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం. సో ఇక్కడ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నారు కదా, అక్కడ స్టార్ట్ అయ్యి ఎంత దూరం పోతుందో కూడా తెలియదు, ఇంకా ఎంతమంది వస్తారో కూడా తెలియదు. కానీ కేటీఆర్ అసలు నా తప్పే లేదు, అసలు ఏం చేస్తారో చేసుకోండి ఆయన మాటల్లో పూర్తి కాన్ఫిడెన్స్ కనబడుతుంది మనకి. ఎక్కడ నుంచి వచ్చిందో కాన్ఫిడెన్స్ నిజంగా? మేకపోతు గాంభీర్యం అండి. అంటే ఒక పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు ఇంతకుముందు గతంలో కూడా చాలా మంది ఇదే విధంగా అవాకు చౌకులు చేసి, అంటే నేను కడిగిన ముత్యాన్ని అది ఇది అని చెప్పి అన్న వాళ్ళు కూడా జైలుకు వచ్చిన రోజులు ఉన్నది. సో వాళ్ళని కాకుండా వీళ్ళు ఇంటెన్షన్ లోపల భయాన్ని బయటకు చూపించారు. ఎందుకంటే పొలిటీషియన్ కాబట్టి అలా చూపించారు. పొలిటీషియన్ కాబట్టి జనాలు గ్రహిస్తారు లేరు, మేకపోతు గాంభీర్యం లాగా బయటికి మాత్రం ఇట్లా కనబడతారు అంతే. ఎందుకు భయం ఉంటుంది? ఎందుకంటే తప్పు చేసినప్పుడు డెఫినెట్ గా శిక్షకు అర్హుడు అవుతారు. డెఫినెట్లీగా అది భయం లేకపోవడమే ఆయనకే వదిలిపెడతాం. ఈ కేసు కానీ మొన్న ఒలింపిక్స్ కోసం మాట్లాడుకుంటూ ఒలింపిక్స్ తెచ్చి పెడతారంటారు రేవంత్ రెడ్డి. ఈయనకి ఏం తెలుసు ఎన్ని లక్షల కోట్లు అవుతాయి, ఈయనకి ఏం తెలుసు, ఈ చిట్టినాయుడికి ఏం తెలియదు, ఎప్పుడైనా చూసిన ముఖమేనా అనే విధంగా అసలు వాల్యూ లేనట్టు మాట్లాడుతున్నాడు కదా. గతంలో కూడా ఆ విధంగానే మాట్లాడే ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా సంభాషించాలి, ఏ విధంగా పిలవాలి అనేది కూడా విషయం కూడా తెలియకపోవడం అనేది దురదృష్టకరం. ఇక ఒలింపిక్స్ విషయానికి వస్తే రాజ్యం అంటే ఒక రాష్ట్రము, ఒక గవర్నమెంట్, ఎందుకంటే ఒకటే కుటుంబం. ఇప్పుడు మనం నిజాం ప్రభుత్వం కాడ నుంచి మొదలెడితే ప్రతి ఒక్కరిని చూసుకుంటూ వస్తారు. చాలా మంది చరిత్ర చదివినాం మనం. ఎవరు శాశ్వతం కాదు, రాజకీయ అధికారంగా ఎవరు శాశ్వతం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారైనా చేస్తారు, రేపు పొద్దున ఎవరైనా చేస్తారు. ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు. మీ చేతిలో నా చేతిలో ఏం లేదు, ప్రజలు నిర్ణయిస్తే ప్రజాభిష్టం మేరకు ప్రజల నిర్ణయం మేరకే ఎవరైనా అధికారం ఉండదా, అధికారం లేకూడదా. ఒకవేళ ఆయన అభిష్టం మేరకు చేయకుంటే మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి, ఎవరు నిర్ణయిస్తారో చూద్దాం. సో మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ మళ్ళీ కూడా అంటారు. అదేనండి, బయటికి చెప్పడం అండి. కార్యకర్తలు కాపాడుకోవాలంటే కొంతవరకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ కార్యకర్త కూడా అంటే ఇంతకుముందు గతంలో ప్రజా సంఘాలకు కానీ, ఉద్యమకారులకు కానీ, లేకుంటే ఈ అమరవీరుల కుటుంబాలకు కానీ, లేదు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఆయన ఎక్కడ కూడా పనిచేసిన దాఖలు లేదు. వాళ్ళే ఇప్పుడు అంటే 20 సంవత్సరాలు పనిచేసిన నాయకులకే దాన్ని చేసిన కార్యకర్తలకి ఏం పనిచేయడు, రేపు ప్రజలకు ఏం చేస్తారండి? ఏమి చేయడు. అట్లాంటి ఆశలు అంటే విద్యార్థులకు, యువతకు చెప్పేది ఒక సందేశం చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ మీద ఆశ పెట్టుకుంటే ఎక్కడో అవుతుంది, కానీ వాళ్ళు చేసే ప్రసక్తి లేదు, వాళ్ళు చేయడం అని చెప్పి భావిస్తారు. ధన్యవాదాలు.